and my old frock. One frock into two dresses. How is my dress and my sister's one? ఇక్కడ నుంచి నేను చెప్తానండి డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఫ్రాక్ అండి. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది, ఫుల్ లెంత్ ఫ్రాక్. సో దీన్ని మనం బాడీ పార్ట్ని బాటమ్ని డివైడ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న ఇక్కడ పై సైడ్ పిక్ చూస్తున్నారు కదా, అది ఎలా స్టిచ్ చేసానని చెప్తాను. సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి. మనం బాడీ పార్ట్ని బాటమ్ని డివైడ్ చేసాం జస్ట్ అంతే. ఇప్పుడు వచ్చేసి మనకి స్మాల్ బేబీకి కదా, స్మాల్ బేబీకి వచ్చేసి నేను ఎంత లెంత్ కావాలో లెంత్ వరకు మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 9 ఇంచెస్ వరకు మార్క్ చేసి కట్ చేస్తున్నానండి. చూడండి, మనం ఇలా 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లూజ్ చెక్ చేసుకోవాలండి. మనకి ఆ బేబీకి ఎంత లూజ్ కావాలో లూజ్ వరకు మనం మార్క్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, చూడండి ఇలా మనం మార్క్ చేసుకొని సైడ్కి లూజ్ వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా మనకి బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ వచ్చేసి నేను ఓల్డ్ ఫ్రాక్ అని చెప్పాను కదా, ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ ఫ్రాక్కి బ్యాక్ పార్ట్ ప్లెయిన్ పార్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి స్మాల్ బేబీకి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ బాటమ్ లెంత్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ లెంత్ చెక్ చేసుకొని మనము ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ ఇందాక మనం 9 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా, సో మీకు బాటమ్ ఎంత లెంత్ కావాలో లెంత్ వరకు మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకి రెడీ అవుతుంది. అందుకంటే ముందు మనకి డ్రెస్లోనే సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందండి, దాన్ని కూడా నేను ప్రిల్స్ పెట్టేసి మెయిన్ పార్ట్కి అటాచ్ చేసి ఉంచాను. ఓకే, ఇందులో ఉన్న సాటిన్ ఫ్యాబ్రిక్ని నేను సేమ్ అండి మనకి లైనింగ్ లాగా తీసుకున్నాను. సో అది స్టిచ్ చేశానండి ఇలా. సో మీరు ఇలా ప్రిల్స్ పెట్టేసి లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి ఇలా సైడ్కి ఒక స్టిచ్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. సో డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఓల్డ్ ఫ్రాక్స్ పడేయకుండా. మీరు ఫ్రాక్ అయితే మనకి చాలా బాగుంది, కానీ టైట్ అయిపోయి మనం పక్కన పడేస్తున్నాం కదా, అలాంటప్పుడు మీరు ఇలా యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద అమ్మాయికి నేను చెప్పాను కదా, ఓల్డ్ ఫ్రాక్లో ఫ్రంట్ పార్ట్ మనకి డిజైన్ వచ్చిందని బాటమ్. సో దాన్ని ఇప్పుడు నేను టాప్ లాగా స్టిచ్ చేస్తున్నానండి పెద్ద అమ్మాయికి. సో దీన్ని మనం ఇప్పుడు 2 లేయర్స్ ఉంది కదా, 4 లేయర్స్గా పెట్టేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ అండి మామూలుగానే చేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్స్ 5.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేశానండి. అలానే ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఓకే, అక్కడ వచ్చేసి మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఆ ఎల్ షేప్లో మనం రౌండ్ ఇవ్వాలండి, ఇట్లా జస్ట్ ఒక కర్వ్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ 5.5 ఇంచ్ అని చెప్పాను కదా, నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అండి, మనకి ఎంత చెస్ట్ కావాలో అలా చెస్ట్ వరకు మీరు మార్క్ చేసుకోండి. కిడ్స్కి ఎంత చెస్ట్ కావాలో అంత చెస్ట్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ మార్క్ చేసుకోండి. ఓకే, నెక్ షేప్ వచ్చేసి మార్క్ చేసుకోండి. ఇలా మనకు 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ మనకి ఎంత నెక్ కావాలో నెక్ వరకు మార్క్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకొని అక్కడ చిన్న మనకి రౌండ్ షేప్ వీ షేప్ కావాలో అలా నెక్ మాత్రం మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఓకే, చూసారు కదా, మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ 2 లేయర్స్ ఉన్నాయి.
నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డీప్ కొంచెం 1/2 ఇంచ్ వరకు మనం లోపలికి కట్ చేస్తాం కదా. సో దానికోసం మనము ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే ఫ్రంట్ పార్ట్గా అనుకుంటున్నారో దాన్ని అట్లా ఫోల్డ్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు మీరు మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని జస్ట్ కొంచెం మనం కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్ అవుతుందండి కటింగ్ వచ్చేసి. ఓకే, చూడండి మనం డీప్ కట్ చేసాం కదా, ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని. సో ఇలానే మనకి డ్రెస్లోనే అండి సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఆ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ యూజ్ చేశాను. సో మనకి ఇది కూడా సేమ్ మనము మెయిన్ పార్ట్ని ఎలా అయితే 4 లేయర్స్ పెట్టేసి కట్ చేసామో దీన్ని కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి అండి. సో ఇలా కరెక్ట్ పెట్టేసి మనం సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా, మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ టు కటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి మనకి ఇలా 2 కటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని నేను జస్ట్ షోల్డర్స్ అటాచ్ చేశాను. 1 సైడ్ మనకు ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని అంటే మనకి సాటిన్ 2 కలపకుండా సపరేట్ షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఓకే, చూస్తున్నారు కదా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ని షోల్డర్స్ అటాచ్ చేశాక రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. మెయిన్ పార్ట్ని రాంగ్ సైడ్లోనే పెట్టేశాను. ఈ రైట్ సైడ్కి తిప్పుకున్న సాటిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రిటర్న్లో ఉంది కదా, మనకి లోపలికి ఇన్సర్ట్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి మూవ్ అవ్వకుండా. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇలా మనము షోల్డర్స్ మూవ్ అవ్వకుండా ఒక పిన్ పెట్టానండి. పిన్ పెట్టాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నెక్ స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి చుట్టూ మనం నెక్ చుట్టూ మనం ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు పిన్స్ పెట్టుకొని మూవ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోండి. ఒక స్టిచ్ చేసుకున్నాక అప్పుడు మనం రిటర్న్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ ఒకటి స్టిచ్ చేసుకోండి. నెక్ ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము రిటర్న్ చేసుకుంటే మెయిన్ పార్ట్ అనేది రైట్ సైడ్కి వస్తుంది, సాటిన్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. రిటర్న్ చేసుకున్న తర్వాత హ్యాండ్ స్టిచ్ చేసుకోండి. ముందైతే హ్యాండ్ స్టిచ్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి నేను చెప్తున్నది ఏంటి అంటే నెక్ ఒకటి స్టిచ్ చేసుకొని రిటర్న్ చేసుకోండి. రిటర్న్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి, ఎలా స్టిచ్ చేసిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని రిటర్న్ చేస్తాం కదా, అంటే రైట్ సైడ్కి రిటర్న్ చేశాక హ్యాండ్స్ ఒకటి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి మిడిల్లో పెట్టేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. అంటే 2 క్లాత్ ఎడ్జెస్ అనేది మిడిల్లోకి పెట్టేసి స్టిచ్ చేసుకోండి. డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అవుతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.